హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వనజాస్ క్రియేషన్స్. మెంతికూర పచ్చడి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక పెద్ద మెంతికూర గడ్డ, 2 టమాటోలు, ఒక 10-15 పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, కొంచెం చింతపండు, ధనియాలు. ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె పోసుకొని ముందుగా జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు నూనెలో 1 నిమిషం పాటు వేయించుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 3-4 నిమిషాలు బాగా నూనెలో వేపుకొని పచ్చిమిర్చి నూనెలో మగ్గాక కడిగేసి పెట్టుకున్న మెంతికూరను మాండిలో వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మెంతికూర లేదండి, నేను నువ్వులు ముందుగా వేయడం మర్చిపోయాను, పర్వాలేదు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని అలా మగ్గనివ్వాలి. తర్వాత టమాటోలు యాడ్ చేసుకోవాలి. వేసుకున్న టమాటోలోనే ఉప్పు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని టమాటోలు మెంతికూర బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఇందులోనే మగ్గిన తర్వాత టమాటోలు మెంతికూర బాగా మగ్గాక చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత తీసి మళ్ళా కలుపుకొని పైనకు నూనె తేలే వరకు మంచిగా మగ్గనివ్వాలి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి అందులోనే. మూత పెట్టుకొని 2 నిమిషాలు అయ్యాక తీసి కలుపుకొని చల్లార్చి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేశాక ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు
ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని కొంచెం శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, నూనెలో వేగాక కొంచెం పసుపు. ఇలా పోపు రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతికూర పచ్చడిలో తాలింపు వేసేసి పెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి. నూనెంతా సరిగ్గా పచ్చడికి పట్టేలాగా. చూడండి ఎంతో రుచికరమైన మెంతికూర పచ్చడి. నా స్టైల్లో చేసిన ఈ మెంతికూర పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.